అంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సార్ నాకంటే కొద్దిగా వీక్ ఉన్నారు అంటే ఏ పాటికి గొడవలు పెడదామని ఆ జడ్జెస్ ఆ ముగ్గురులో ముగ్గురు కూడా వర్తి కాదు. ఏదో ఆ మేడం లాస్ట్ టైం గెలిచిన మేడం తీసుకొచ్చారు ఆ హాస్టల్లో. అసలు ఆమె అయితే ఎప్పుడు వెళ్ళిపోదామని చూసింది. ఆ నవదీప్ గారు ఎక్కడ హెచ్చులు చేద్దామా, హెచ్చులో ఓవర్ చేద్దామని చూసింది. కానీ వరస్ట్ ఇప్పుడు నుంచి స్టార్ట్ అయిందన్న. నిజంగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది బాలే అసలు. అది నిజంగా చెప్తున్నా. అంటే పోస్ట్ వల్ల అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు నాగార్జున వచ్చారు కాబట్టి చాలా కనెక్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అన్న. కాకపోతే అంటే అన్న ఆయనకు అంత ఒక్క సాంగ్ తోనే వచ్చింది కాబట్టి ఆయనకు అంత క్రేజ్ అయితే లేదు. లోపల ఎట్లా ఆడాలి, లోపల నిజంగా మంచిగా ఆడి ఒక 2 వీక్స్ సర్వైవ్ అయితే తర్వాత ఆయన క్యారెక్టర్ తెలిసి మనం ఓట్ వేయడం లేకపోతే జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఆయనకు అంత బజ్ లేదు. ఒక్క సాంగ్ తో జస్ట్ గుర్తింపు వచ్చింది అంతే. కానీ ఆయన గేమ్ ని తర్వాత ఆయన మాటల్ని ఆయన ఎట్లా ప్రవర్తిస్తాడు అది చూసి అయితే మనం ఓట్లేస్తాం. కొంతమంది అసలు వరస్ట్ సెలబ్రిటీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు ఎవరో గానీ, ఇంకా సెలబ్రిటీస్ కంటే ఈ కామన్ ఆడియన్స్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాకా కామన్ ఆడియన్స్ ని గుర్తుపడతాం కానీ ఈ సెలబ్రిటీస్ ని గుర్తే పడ్డాం. ఆ బుజ్జిగాడు సినిమాలో త్రిషా పక్కన సెకండ్ హీరోయిన్ అంట. అసలు ఆమెను గుర్తుపట్టడానికే లేదు. ఆమెను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. ఆమెను వచ్చి తీసుకురాలి అలవలేదు. ఇంకా చూడాలన్న జబర్దస్త్ మ్యానుల్ కొద్దిగా కామెడీ చేస్తాడు ఏమో మరి. కాకపోతే ఆయన కామెడీ అంత రొట్ట కామెడీ ఉంటది. ఏమంటాడంటే ముఖం పగల కొడతా అనే డైలాగులు ఉంటాయి కామెడీలో కూడా. చూడాలి మరి కామెడీ ఎట్లుంటదని. ఆ కామెడియన్ ఒక ఆయన తీసుకొచ్చారు కన్నా, అది గోపిచంద్ సినిమాలో ఉంటాడు, యజ్ఞం సినిమాలో ఆయన తీసుకొచ్చారు. ఆయన మొత్తం షేప్ అవుట్ అయ్యి ఫేడ్ అవుట్ అయ్యి ఉన్నాడు. చూడాలి ఆయన ఏమాడతాడు. వాళ్ళు ఒక 1-2 వీక్స్ సర్వైవ్ అయితే చూడాలన్నా. ఇంకోటి ఈ అగ్ని పరీక్ష పెట్టడం వల్ల కామన్ ఆడియన్స్ ప్లస్ ఏంటంటే జనాలు కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు. సెలబ్రిటీస్ కి ఇంకా కనెక్ట్ కాలేదు. ఇంకా చూడాలి ముందు ఎట్లుంటుందో. కానీ ఈసారి మాత్రం సెలబ్రిటీస్ నుండి ఎవరు సెలెక్ట్ చేశారో కానీ అసలు ఎవరు లేరన్న. ఎందుకంటే యూట్యూబ్ లో నాగార్జున గారు వీళ్ళు ఆర్థికంగా వెనకబడిపోయారు, వీళ్ళు డెవలప్ కావాలని ఇంటెన్షన్ తోని తీసుకున్నట్టు అని అంటున్నారు. మరి అంటే కామన్ ఆడియన్స్ ని తీసుకోవడం మంచిదే. కాదు కామన్ ఆడియన్స్ వల్ల వాళ్ళకి ఎక్కువ లాభం. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వని అవసరం లేదు. వాళ్ళతో వాళ్ళ ఎంత బెదిరించినా కూడా బెదిరుతారు, భయపడతారు. నేను వెళ్ళిపోతా అయితే అన్నారు. దానివల్ల వాళ్ళకి యూజ్ ఉంది. డబ్బులు అయితే అసలు మెయిన్ డబ్బులు ఇవ్వని అవసరం లేదు. అది ప్లస్ వాళ్ళకి. కానీ సెలబ్రిటీస్ కి మెల్లగా సెలబ్రిటీస్ నే ఫస్ట్ తీసేస్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మెల్లమెల్లగా తీసేసి ఇక మా టీం నుండి ఎవరైనా వచ్చారా వాళ్ళనైతే లాస్ట్ ఆఫ్ దాకా లాస్ట్ ఇయర్ లాగా వైల్డ్ కార్డ్ లో సెలబ్రిటీలు తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉన్నాయండి? వైల్డ్ కార్డ్ లో మంచి సెలబ్రిటీని తీసుకుంటే బాగుంటది. నిజంగా మంచి అంటే ఫేడ్ అయిన హీరోల్ని గానీ లేకపోతే డైలీ పొలిటికల్ లో గానీ ఎంటర్టైన్మెంట్ గానీ కనబడేటోళ్ళని యూట్యూబ్ లో ఫేమస్ వాళ్ళని తీసుకుంటే బాగుంటది. కానీ ఈ ఫేడ్ అవుట్ ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు మనకు కనెక్ట్ గారు 2 వారాల్లో వాళ్ళు పంపించేస్తారు. బాధ అవుతుంది. ఇవన్నీ తీసేస్తారు. కానీ ఆ బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలో వాళ్ళు ఎట్లా చూస్తారు అంటే గొడవలు పెడితేనే జనాలు చూస్తారు. ఉత్తిగా గొడవలు రేపుదాం, ఏం లేకపోయినా కంటెంట్ లేకపోయినా అక్కడ గొడవ సృష్టించామని జడ్జిలు తెగ ట్రై చేశారు. కానీ అంత వరకడు కాదు మరి. అది ఓవర్ యాక్టింగ్. అభిది గాని ఆ నవదీప్ది గాని ఆ మేడంది గాని మొత్తం ఓవర్ యాక్టింగ్ వాళ్ళది. శ్రీముఖిది అయితే వామ్మ ఎప్పుడు శ్రీముఖి పోయిద్దిరా నాయన, ఎప్పుడు అగ్ని పరీక్ష అయిపోయిందని చూసిన. ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ అన్న బిగ్ బాస్ ఎట్లుంటుందో చూడాలి. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు నీ గెస్ ప్రకారం? ఫస్ట్ వీక్ అన్న సెలబ్రిటీస్ నుండి ఎవరో ఒకరు అవుతారు అన్న.